అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేబినెట్ లో కీలక చర్చ జరగబోతోంది. ఆర్టీసీ విలీనం సహా మొత్తం 32 డిమాండ్లపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మెట్రో స్వాధీనం, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ పై ఒక స్పష్టత వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నుంచి అమలు లక్ష్యంగా దీనిపై చర్చిస్తబోతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన చర్చ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో జరగబోతోంది. ధాన్యం సేకరణపై కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు పలు కంపెనీలకు భూముల కేటాయింపు, సిఎస్ఆర్ ఫండ్ పెంపు, సిపెక్ కుల సర్వే వివరాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.